బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాలకుర్తిలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి వర్సెస్ కార్యకర్తలు అన్నట్టుగా అక్కడ ప్రజెంట్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే దేవరుపల్ల మండలం సన్నాహక సమావేశం దగ్గర గొడవ జరిగింది. సమావేశానికి వచ్చిన పెద్ది కృష్ణమూర్తి అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కృష్ణమూర్తికి సంబంధించిన వర్గం వాళ్ళు. అయితే ఝాన్సీ రెడ్డి నియంత పోకడ నశించాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అయితే పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని సహించేది లేదంటూ కూడా యశస్విని రెడ్డి కూడా కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు బిడ్డ సహనం నశించిందంటూ కూడా ఆవిడ కామెంట్స్ చేయడం జరిగింది. పాలకుర్తి కోడలిగా సమాధానం చెబుతా అంటూ కూడా యశస్విని రెడ్డి కామెంట్స్ చేశారు. అయితే పార్టీకి నష్టం చేస్తుంటే ఊరుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చారు. దొంగ వేషాలు వేసే వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ కూడా హెచ్చరికలు ఇచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణుస్తారు. అయితే దానికంటే ముందు కూడా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చేసేది కూడా కాంగ్రెస్ పార్టీకే. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఓపిక ఉంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పార్టీకి నష్టం చేస్తుంటే ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ లో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. పార్టీ కదా అని చూసుకుంటూ కూర్చున్నాం. అవకాశాల మీద అవకాశాలు చెయ్యని ఎన్ని మాటలు అన్నా కానీ సహనంతో ఒక ఆడబిడ్డగా సహనంతో ఓపిక తోటి భరించిన అన్ని కూడా అయిపోయినాయి. పార్టీలో ఉండి దొంగ వేషాలు వేసే దొంగలకు కూడా చెప్తున్నా, పార్టీ పేరు చెప్పుకొని ఉండేటోళ్ళు ఎవరైనా మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని కాంగ్రెస్ పార్టీకే వెళ్ళిపోతూ ఓడిచేటోళ్ళు ఉంటే మనకు చివరి అవకాశం సరిదిద్దుకోండి. ఇంతకు మించిన అవకాశం ఏది కూడా ఉండదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, పాలకుర్తి కాంగ్రెస్ లో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి వర్సెస్ కార్యకర్తలు అన్నట్టుగా అక్కడ గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు గొడవ ఎందుకు జరిగింది? గత కొద్ది రోజుల నుంచి కూడా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లోపల వర్గపోరు అయితే కొనసాగుతుంది. దీనిలో ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలతోని స్వపక్షంలోనే విపక్షం అన్నట్లు కూడా అక్కడ పరిస్థితి తయారైంది. ప్రధానంగా దేవరుప్పల మండలం చూసుకుంటే మాజీ మండలాధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి, పూర్తిగా అటు ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డి కారణంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోతుంది. అసలు పార్టీలో ఉన్న వాళ్ళని కాకుండా ఈ మధ్య పార్టీ చేంజ్ చేసుకొని వచ్చినటువంటి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు స్వలాభం కోసం పార్టీ పదవులు అప్పచెప్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ నామరూపాలు చేస్తున్నారంటూ కూడా ఆయన గాంధీ భవన్ సాక్షిగా కూడా నిరసనలు వ్యక్తం చేస్తారు. సో ఇదంతా కూడా ఆరోపణల వరకే పరిమితమైంది. కానీ నిన్న సన్నాహక సమావేశం పేరుతో సంస్థాగత నిర్మాణం కోసము నియోజకవర్గ వ్యాప్తంగా సమావేశాలు జరిగాయి. నిన్న దేవరుప్పల మండలం లోపల జరిగిన సమావేశము స్థానికంగా ఉన్నటువంటి మండల అధ్యక్షుడు శ్రీరామ్ అధ్యక్షన జరిగింది. ఈ సమావేశానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదంటూ కూడా సీనియర్ కాంగ్రెస్ శ్రేణులందరూ ఆ సమావేశం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ తిరుమల గార్డెన్స్ లోపల సమావేశం జరుగుతుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చెందిన నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్, తోటకూర రమేష్ తో పాటు మిగతా సీనియర్ కాంగ్రెస్ శ్రేణులంతా అక్కడికి వెళ్తే
వాళ్ళని సభ లోపలికి రానివ్వకుండా శ్రేణులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఆ ఇద్దరు యూత్ లీడర్లు ఇద్దరిని అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ వాహనాల్లో తీసుకొని స్టేషన్ తీసుకొస్తూ అదంతా ఎందుకు చేస్తున్నారు? పార్టీకి సంబంధించి నిర్మాణం కోసం, సంస్థాగత నిర్మాణం కోసం సమావేశం జరుగుతుంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అరెస్ట్ చేస్తారంటూ కూడా పెద్ది కృష్ణమూర్తి అక్కడికి రావడం, పోలీసులతో వాగ్వాదం దిగడం, పోలీసులతో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మాజీలు సీనియర్ నేతలంతా కూడా వాగ్వాదం దిగడంతో ఒక యుద్ధ వాతావరణం అయితే తలపించింది. మొత్తానికి పోలీసులు పూర్తి స్థాయిలో అక్కడ నిరసన చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి బలవంతంగా తీసుకెళ్లడంతో కూడా అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే జానసి రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేస్తూ లాయల్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులను ఈ విధంగా అనగదొక్కాలని చూడడం సరైనది కాదంటూ కూడా కాసేపు నినాదాలు చేయడంతోనే ఒక రణరంగంగా దేవరూపలకు సంబంధించిన సన్నాహక సమావేశ ప్రాంతం అంతా పూర్తి ఒక ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. ఇక ఈ నేపథ్యం లోపల పోలీసులు కూడా అక్కడటువంటి పెద్ద కృష్ణమూర్తి వర్గీయులందరినీ కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఇక ఆ తర్వాత ఆ సన్నాహక సమావేశంలో మాట్లాడినటువంటి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీవ్రమైనటువంటి వార్నింగ్స్ ఇచ్చే విధంగా తాను మాట్లాడారు. సీనియర్ పార్టీ కార్యకర్తలు తన గెలుపు కోసం కష్టపడ్డారు, పార్టీ కోసం కష్టపడ్డారు. ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉన్నాను, కానీ పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ కూడా తిరిగి అటు పెద్ది కృష్ణమూర్తి వర్గీయులపైన ఆమె పరోక్షంగా ఫైర్ అయ్యారు. ఇక పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచి సహించలేదు. ఇప్పటి వరకు సహనంతో చూశాను, పాలమూరి బిడ్డ సహనం అయిపోయింది, ఇప్పుడు పాలకుర్తి కోడలు సమాధానం మీకు చెప్తుందంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆమె ఫైర్ అయింది. దీంతో పాటుగా అటు ఎమ్మెల్యే యశస్వి రెడ్డితో పాటు జానసి రెడ్డి అనుచరులంతా కూడా తను మాట్లాడుతుంటే అజయ్ కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూనే పెద్ది కృష్ణమూర్తి వర్గీయులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. దీంతో సొంత పార్టీలోనే రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పోటాపోటీగా నినాదాలు చేయడము, ఒకరిపై ఒకరు వాగ్వాదం దిగడంతో ఇదంతా పరిస్థితి మాత్రము కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ లోపల రెండు చీలికలు ఏర్పడి పూర్తిగా పార్టీని ప్రతిపక్షించే పరిస్థితి ఏర్పడదంటూ కూడా అక్కడ సీనియర్లు నాయకులు అయితే చర్చ అయితే జరుగుతుంది. మొత్తానికి పోలీసులతో అరెస్ట్ చేయించే వరకు పరిస్థితి వచ్చిందంటే సొంత పార్టీ సీనియర్ నేతలను అరెస్ట్ చేయించారంటే ఏ స్థాయికి దిగజారారు అంటూ కూడా పెద్ది కృష్ణమూర్తి అటు ఎమ్మెల్యే జానసి రెడ్డితో పాటు యశస్వి రెడ్డిలపై ఫైర్ అవుతున్నారు. ఇక మీ అంత చూస్తామట్టుకున్న ఒక వార్నింగ్ ఇచ్చిన విధంగా మా ఎమ్మెల్యే పాలకుర్తి ఎమ్మెల్యే మాట్లాడడంతో అసలు ఏం జరగబోతోంది, ఇక పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యనే పొలిటికల్ వార్ ఉండబోతుందా? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి, ప్రస్తుతము పార్టీ సంస్థాగత నిర్మాణం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంతటి స్థాయి ఇద్దరి మధ్య పోటాపోటీ వాగ్వాదాలు, నిరసనలు, ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు విసుకోవడం చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది పాలకుర్తి కాంగ్రెస్ ఒక చర్చ అయితే ప్రస్తుతం జరుగుతూ ఉంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ వెన్ను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. పాలకుర్తి కాంగ్రెస్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వర్సెస్ కార్యకర్తలు అన్నట్లుగా అక్కడ గొడవ జరిగింది. అయితే దేవరుపల్ల మండలం సన్నాహక సమావేశం దగ్గర ఈ గొడవ చోటు చేసుకున్నట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే సమావేశానికి వచ్చిన పెద్ది కృష్ణమూర్తి అనుచరులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కృష్ణమూర్తి వర్గం. దీంతో ఝాన్సీ రెడ్డి నియంత పోకడ నశించాలంటూ కూడా నినాదాలు చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను కూడా వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడిచే వారిని సహించేది లేదంటూ కూడా యశస్విని రెడ్డి కూడా చాలా గట్టిగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇంతవరకు పాలమూరు బిడ్డ సహనం నశించింది, ఇప్పటి నుంచి పాలకుర్తి కోడలుగా సమాధానం చెప్తా అంటూ కూడా యశస్విని రెడ్డి అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే పార్టీకి నష్టం చేస్తుంటే ఊరుకోవాలా అని కూడా ఆవిడ వార్నింగ్ ఇచ్చారు. దొంగ వేషాలు వేసే వారికి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ కూడా ఆవిడ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు.